ఇదిగోండి చిక్కుడుగాయలు కూర చేసుకుంటున్నాము. చిక్కుడుగాయలను శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాము. తర్వాత టమాటా ముక్కలు 2 టమాటాలు కోసి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు 2 కోసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా కదా, గిన్నె వేడెక్కిపోయింది. కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. వేడెక్కిపోయింది కదా, ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను 2 రూపాయలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు చిక్కుడుగా ముక్కలు వేసేస్తున్నాను. ముక్కలు చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అవి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు కారం 2 స్పూన్లు వేసాను, జీలకర్ర 1 స్పూన్ వేసాను, ధనియాల పొడి 1 స్పూన్ వేసాను, ఒక 1/2 స్పూన్ పసుపు, సరిపడంత ఉప్పు వేసేసాను అందులో. ఇది మగ్గిపోయింది కదా మొత్తం. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. అదిగోండి చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర ఉడికిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.